హాయ్, వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. మనం తెలంగాణ రుచుల్ని పరిచయం చేసుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా వేములవాడలో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న స్పెషల్స్ ఏంటో చూడాలని ఉంది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి. హాయ్, హౌ ఆర్ యు ఆల్? ఫైన్. ఐఎమ్ ఫైన్. ఏంటి దాండియా ఆడుతున్నారా? అవునండి. ఓకే, మరి మేము తెలంగాణ రుచులను స్పెషల్గా పరిచయం చేసుకోవడానికి వచ్చాము. మాకు దాండియాతో పాటు మరి ఈ రుచులను కూడా పరిచయం చేస్తారా? ఎవరు చేయబోతున్నారు? మీరిద్దరా? ఓహో, మీ పేరు? అపర్ణ. మీరు? లత. ఓకే, సో అపర్ణ గారు, లత గారు దాండియాతో పాటు మాకు తెలంగాణ రుచులు కూడా పరిచయం చేస్తున్నారు. ఏంటి ఇంతకీ మీరు చేయబోతుంది? పాపడి రసం. పాపడి రసం, మసాలా పూరి. ఓహ్, రెండు భలే ఉన్నాయండి. వింటుంటేనే నోరు ఊరించేలాగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అందుకంటే ముందు దాన్ని ఆడదామా? ఓకే, షూర్. సో అపర్ణ గారు, మీరు ఫస్ట్ పాపడి రసం చేస్తున్నారు ఇప్పుడు. ఓకే అండి. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు, పోపు దినుసులు, పాపడ్స్, ఆమ్చూర్ పొడి, ధనియా పొడి, ఆయిల్. సో పాపడ్ రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ పాపడ్స్ రెడీ చేసి పెట్టేశారా మీరు? అవునండి. ఓకే, వాటిని అట్లానే వేయాలా? చిన్న ముక్కలు చేసి పెట్టారు, అవి కూడా అవే వాడతాం? ముక్కలు చేసి వేయాలండి అందులో. అలాగే వాడతాం కదా. అయితే ఇవన్నీ ఆల్రెడీ మీరు చేసేసారు చిన్న చిన్న ముక్కలు. నాకు చాలా పెద్ద డౌట్ ఉంది, సగం దగ్గర వచ్చిన తర్వాత అడుగుతాను, ఇది ఇప్పుడే అడగను. సరే, మనం స్టార్ట్ చేద్దాం వంట అయితే. ఓకేనా? ఓకే. ఓకే, స్టార్ట్ చేయండి. మొదట ఆయిల్ వేసుకోవాలండి. అపర్ణ గారు, ఎన్నాళ్ళ నుంచి వంటలు చేస్తున్నారు మీరు? నా మ్యారేజ్ 18 years అవుతుందండి. 18ఆ? నిజమా? అమ్మో, 18 years లాగా ఉన్నారు మీరు. 18 years అయ్యి మ్యారేజే 18 years అయిందా? పాప 12 years అండి. ఓహో, అవునా. మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు. ఏం బిజినెస్? లేడీస్ ఎంపోరియం ఉంది, షోరూమ్ ఉంది, మెన్స్ వేర్. మెన్స్ వేర్ ఉంది, లేడీస్ ఎంపోరియం ఉందా? మీరు అక్కడి నుంచే తెచ్చుకుంటారా అన్ని? మీకు జ్యువెలరీ కావాలన్నా ఇంకన్నీ ఏమైనా? అంతేనండి. మీ ఫ్రెండ్స్కి మీరు సజెస్ట్ చేస్తుంటారా మీ షాప్కి వెళ్ళమని? చేస్తాను. మీరు అందులో ఏం పార్టిసిపేట్ చేయరా? ఐ మీన్, అక్కడ కావాల్సిన వస్తువులు ఏమైనా, కొంచెం లేటెస్ట్ ట్రెండ్ ఏమొచ్చింది, ఇవన్నీ మీరు మీ హస్బెండ్ సజెస్ట్ చేస్తారా? చేస్తాను. మీరు మాత్రం వెళ్ళరా అక్కడికి? అంటే వెళ్ళరా అంటే మీరు అక్కడ రెగ్యులర్గా మీరు అక్కడ ఉండరు. సో వంటలు అవి బాగా చేస్తారా, లేదంటే అలాంటి వాటిలోనే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటారా? వంటలు చేస్తాను. వంటలు వేస్తారా? ఇంకేమొచ్చు మీకు? మ్యూజికా? పెయింటింగ్ వచ్చు, స్టిచ్చింగ్ వచ్చు. పెయింటింగ్, స్టిచ్చింగ్ కూడా వచ్చు. పెయింటింగ్ నేర్చుకున్నారా? నేర్చుకున్నారు. స్టిచ్చింగ్ నేర్చుకున్నారు. మ్యూజిక్ కూడా నేర్చుకుంటూ ఉన్నారా? ఓకే, సో ఆల్రెడీ అవన్నీ బాగా వచ్చేసాయన్నమాట. స్టిచ్చింగ్, పెయింటింగ్ బాగానే వచ్చేసింది. పెయింటింగ్స్ మామూలుగా ఇంట్లోకే వేస్తారా? ఇంట్లోకే వేస్తాను. అంతేనా? మీ ఎంపోరియంలో ఏమి పెట్టలేదు బట్టలు? ఓకే, ఆయిల్ కాగినట్లుంది, చూద్దామా? ఏం చేయాలి ఫస్ట్? ఇంటికి ఫస్ట్ పోపు దినుసులు వేయాలండి. ఓకే, ఈ రసము ఇక్కడ చేస్తుంటారా ఎక్కువగా? మీ ఊర్లో చేస్తుంటారా? తెలియదండి, ఇది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదా ఎక్కువ? ఓకే, కరివేపాకు అండి. ఎవరికి తెలియంది ఎవరు కనిపెట్టారు? మీరేనా? మేమేనండి. అదే, మీరేనా చెప్పడానికి కూడా మీకు ఎందుకండి అంత మొహమాటం? అంటే ఇది కనిపెట్టారంటే తిడతారనుకుంటున్నారా ఏంటి? లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే ఓకే, మీరు టేస్ట్ చూసినాక చెప్తారు కదండి. నేను ఎట్లనే చెప్తానులే, అది ఎలా ఉందో కరెక్ట్గా చెప్తా. కానీ కనిపెట్టింది ఎవరా అని నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ మామూలుగా ఎప్పటి నుంచో వస్తుంది అంటే ఒక రకంగా అనుకునేదాన్ని. మీరు కనిపెట్టారు అంటే కనుక కొంచెం డౌట్ వస్తుంది అన్నమాట. తర్వాత పసుపు వేసుకుంటాను. సరే, నేను ఇందాక డౌట్ అన్నాను కదా. ఓకే, అదేం పెద్ద క్రిటికల్ డౌట్ ఏం కాదు. కానీ ఇది పాపడ్స్ అన్నీ దీంట్లో బాగా ఏమనాలి, వాటర్ అది అబ్జర్వ్ అయిపోయి మెత్తగా పేస్ట్ లాగా అలా అయిపోవా? బాగుంటాయి. పాపడ్స్ తెలుస్తాయి మనకి? పాపడ్స్ అని తెలుస్తుంది, కానీ మనం ముక్కలు చేసుకోకుండా వేస్తాం అనుకోండి, అవి అందులో వేసాక పీసెస్ కావు, తినలేము పెద్ద పీసెస్గా. ఇలా వేసుకొని వేస్తే కనుక బాగుంటుంది. ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఓకే, ఫస్ట్ ఏం వేసారు మీరు? ఫస్ట్ పోపు దినుసులు వేసారు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసారు, వాటర్ వేసేయాలి అంతేనా? డైరెక్ట్గా? ఓకే, వాటర్ వేసిన తర్వాత కారం వేస్తున్నాను. ఇప్పుడు మామూలు రసంకి దీనికి వేరియేషన్ ఏంటి ఎక్కువ? అంటే పాపడ్స్ ఒకటేనా, లేదంటే ఇంకా? పాపడ్స్ ఒకటి, మామూలు రసంలో చింతపండు వాడతామండి, ఇందులో చింతపండు వాడము.
ఆమ్చూర్ ఒకటి వాడతాము. ఓకే. ఉప్పు వేయాలండి. తర్వాత దీనికి స్పెషల్ ఆమ్చూర్ పొడి. ఓకే. పులుపు రావడానికి ఇది ఆమ్చూరా. ఎందుకు ఇది అంటే చింతపండు బదులు ఇది ఎందుకు వాడుతున్నారు? పులుపు కోసమేనండి. పులుపు కోసమే అంతేనా? టేస్టీ హెల్త్ కోసం పులుపు చింతపండు తినని వాళ్ళు ఉంటారు కదా. ఓకే. చింతపండు కొంచెం అవాయిడ్ చేయమని కూడా చెప్తారు కదా. ఓకే. ఇది ధనియా పొడి. ఓకే. చివరిలో వేయాల్సింది ఏం లేదు, మధ్యలో అది ఉడికిపోయినా పర్లేదు. ఉడకాలి అండి చాలాసేపు. ఉడకాలి, ఒక 2 నిమిషాలు ఉడకాల్సిందే. ఓకే ఫైన్. అది 2 నిమిషాలు ఉడుకుతూ ఉంటుంది. లోపు మీరు చెప్పండి లత గారు, మీరేం చేస్తారండి? నేను హోమ్ మేకర్. హోమ్ మేకరా? మీకెన్నా అయింది పెళ్ళి? 19 years. 19 years? ఓహో, మీరు ఇంకా ఈవిడ మీద సీనియర్ అన్నమాట. ఓకే. మరి ఫ్రీ టైంలో అది ఏం చేస్తుంటారు ఇంట్లో? ఫ్రీ టైం అంటే పేపర్ చదవడం, మ్యూజిక్ వినడం, టీవీ చూడడం, అంతేనండి. ఇంట్లో పని సరిపోతుంది. అంతేనా? బయటికే వెళ్ళేదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదా? ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఏం నేర్చుకోవట్లేదా మీరు వీళ్ళలాగా? నేర్చుకోలేదండి. నేర్చుకోవట్లేదు. నేర్చుకోరా ఫ్యూచర్లో కూడా? కొంచెం టచ్ ఉందండి మ్యూజిక్లో. చిన్నప్పుడు స్కూల్ డేస్లో నేను నేర్చుకున్నాను. ఓహో అవునా? అయితే ఇద్దరికి మ్యూజిక్లో లైట్ టచ్ ఉంది, అంటే నేర్చుకుంటూ కూడా ఉన్నారు కాబట్టి. ఇద్దరికి కలిసి వచ్చిన పాటలు ఏమన్నా ఉన్నాయా? ఇద్దరికి ఒకటే పాట ఏదన్నా వచ్చా? కాదా? ఏం లేదండి. ఇద్దరు అంటే మీరు ఫ్రెండ్సే కదా, కానీ కలిసి ఎప్పుడు పాడుకోలేదా? ఓహో, అయితే విడివిడిగానే వచ్చన్నమాట. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మాది క్లాత్ మర్చెంట్. బిజినెస్ చేస్తారు. ఇది కూడా మ్యాచింగ్ మీకు కొంచెం ఇద్దరికి? అంటే వాళ్ళది రెడీమేడ్, మాదేమో శారీస్. ఓహో, మీరు వెళ్తారా మరి? మీరు చేస్తారా? చేయాలా? పెద్ద పట్టించుకోరు అయితే. మీ పిల్లలు ఉన్నారా? అవునండి, పాప బాబు. మీకు? పాపనండి, ఒక పాప. 12 ఏళ్ళు అన్నారు కదా, అదే కదా, స్కూల్కి వెళ్తుంది. ఒక్కతేనా? ఒక్కతే. ఇక్కడే ఉంటుందా? అంటే మీతోనే ఉంటుందా? వేరే ఊర్లో? ఇక్కడ హాస్టల్ ఏం లేదు, ఇంట్లో. ఓకే. మీ పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు? కాదండి, మా పిల్లలు హైదరాబాద్లో. అవునా? ఇద్దరు కాలేజ్ అండి. ఇద్దరు కాలేజా? ఓకే. ఓహో, ఇద్దరిని అక్కడే ఎందుకు వేసేసారు? ఇక్కడ ఏమి అవైలబుల్ లేవా? అంతగా లేదండి. ఓహో, ఓకే. రెడీ అయిపోయినట్లేనా మనకి? చాలా సింపుల్గా అయిపోయిందండి రసము. మళ్ళీ వెరైటీగా ఉంది. స్మెల్ మాత్రం అసలు సూపర్గా వస్తుంది. ఇక్కడికి మామూలు రసంలాగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. కానీ తినేటప్పుడు ఎలా ఉంది చూడాలి. పిల్లలకి బాగా ఇష్టమా? మీరు ఇంట్లో చేస్తూ ఉంటారు? ఇంట్లో చేస్తుంటాం. చపాతీకి మామూలుగా బాగుంటుంది, మళ్ళీ అన్నంలోకి కూడా బాగుంటుంది. చపాతీలో కూడా తింటారా రసం? ఓహో, ఓకే. ఫస్ట్ టైం నేను వింటున్నాను. రసంతో ఒకసారి చపాతీకి ఈ రసంకి అయితేనే సూట్ అవుతుంది, అంతేనా? ఓకే, మీరు కూడా ట్రై చేయండి మరి. ఓకే, డిష్ అవుట్ చేసేద్దామా మరి? ఓకే, రెడీ అయిపోయిందిగా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసిన. గార్నిష్ చేస్తున్నానండి. ఓకే. ఏంటివి? ఇంటికి ఇవి భూటాన్ బొమ్మలు అంటారు. ఆనియన్స్ తోటి తయారు చేస్తాం. భూటాన్ బొమ్మలు అంటారా? మీకు అంత పరిచినట్లునేవి? అక్కడికి వెళ్ళినప్పుడు చూసామండి. వెళ్ళినప్పుడు చూసారా? ఇలా చేయడం కూడా నేర్చుకున్నారు అయితే? ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, తప్పకుండా. సో మనకి వేడివేడిగా పాపడ్ రసం రెడీ అయిపోయిందండి. అసలు ఏదో థిక్గా భలే వెరైటీగా ఉంది, సాంబార్ లాగా కనబడుతుంది. పాపడ్స్ వాళ్ళు కదా, పాపడ్తో కలుపుకునే తినమంటున్నారండి. వేసారు కదా, దాన్ని తినాల్సిందే అంట. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తామట ఎలా ఉందో. బాగుంది. పెద్ద పుల్లగా ఏం లేదు, ఆమ్చూర్ వేశారు, అందువల్ల కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది అన్నమాట. మనకి రెగ్యులర్గా ఈ చింతపండు వేసేదే అలవాటు ఉంది. కొంతమంది నిమ్మకాయ వేస్తారు. నేను ఫస్ట్ టైం ఆమ్చూర్ పౌడర్ వేయడం, దాంతో ఇది టేస్ట్ చేయడం రసంని. చాలా ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసారు కాబట్టి ఒక కొత్త రకమైన టేస్ట్ వచ్చింది. జనరల్గా ప్లెయిన్ రసాన్ని ఎక్కువ టేస్ట్ చేస్తున్నాము, ఇది కొంచెం స్పెషల్గా ఉంది. అండ్ దీన్నంతా చపాతీలో కూడా తింటే బాగుంటుంది అంట. కొంచెం నార్త్ ఇండియా సైడు, రాజస్థాన్ వాళ్ళు వీళ్ళు కొంచెం చపాతీల్లోకి ఇలాంటి బాగా రసము, బాగా అంటే బాగా లిక్విడ్ ఉన్నవే తింటూ ఉంటారు. మీరు కూడా ఈ టైప్లో ఒకసారి ట్రై చేసినట్లయితే మేబీ నచ్చచ్చు.
జనరల్గా అయితే రైస్లో కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అపర్ణ గారు బాగుందండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు ఇంత టేస్టీ రసము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అలా టక్ టక్ వేసేస్తున్నారంటే టక్ టక్ అయిపోయింది. అసలు వెయిట్ చేసింది ఏం లేదు పెద్దగా. ఓకే, మరి చాలా బాగుంది. మీరు చేస్తున్నది ఏంటన్నారు, మర్చిపోయింది నేను. మసాలా పూరి. మసాలా పూరి కదా, ఏంటిది ఇంతకి? ఇది మైదాతో పెప్పర్ పౌడర్ వేసి చేసి స్నాక్ లాంటిదా? స్నాక్. ఓకే, స్నాక్ చేయబోతున్నారు అనమాట. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మైదా, వంట సోడా, మిరియాల పొడి, ఉప్పు, నూనె. సో మసాలా పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాము. సో మీరు దీనికి ముందు ఏమైనా రెడీ చేస్తారో ఇప్పుడు చేయడమేనా? ఇప్పుడు చేయడమే అండి, కాకపోతే ఒక ½ అవర్ నానాలి మనం పిండి తడుపుకున్నాక. నేను తడిపే విధానం చెప్తాను. ఓకే, ఉంటుంది. ఫస్ట్ బౌల్ తీసుకుందామండి. 1 కప్పు మైదా. ఓకే, వేరే పిండి ఏం లేదు కదా, ఓన్లీ మైదా అండి. 1½ స్పూన్ పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడరా? ½ స్పూన్ సోడా. సాల్ట్ ఇంకా ఇష్టం, ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. పెప్పర్ పౌడర్ కంపల్సరీనా? కంపల్సరీ. కారం వేయకూడదు ఇంట్లో కారం లేదండి, ఇది పెప్పర్తోనే చేస్తాం. ముగ్గురు. ఓకే, ఇది కొంచెం వెయిట్ చేసి పోయాలండి నేను. ఇదేంటిది, డీప్ ఫ్రై చేయాలా? తర్వాత డీప్ ఫ్రై అండి. ఓకే, ఇది ఫస్ట్ తడుపుకునే ముందు మనం ఆయిల్ కొంచెం ఆయిల్ని కొద్దిగా వేడి చేసి ఇందులో వేయాలి. ఎందుకని వేడి చేస్తే ఎందుకు? అవి కొంచెం లేయర్స్ లాగా వస్తాయండి, మన క్రిస్పీగా వేడి చేస్తే క్రిస్పీగా వస్తాయి. ఓకే ఓకే. సో మీకు ఏమైనా మంచి టిప్ తెలుసా? ఫస్ట్ మీరు చెప్పండి, ఏమైనా మంచి టిప్ తెలుసా మీకు? ఏమొచ్చు, ఏ టిప్? మన ఫేస్లో గ్లో రావడానికి గోధుమ పిండిలో పాలు ఉంటాయి కదండి, పాలు మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఎన్నిసార్లకు ఒకసారి చేస్తే బాగుంటుంది? 15 డేస్కి ఒకసారి చేస్తే బాగుంటుంది. మీరు చేస్తుంటారా? తక్కువనండి. ఇది వేడైంది. ఓకే ఓకే, ఇది ఇందులో కలుపుకోవాలి. సో గోధుమ పిండిలో జస్ట్ పాలు కలిపేసి ఫేస్ రాసుకుంటే సరిపోతుంది అనమాట. 10 మినిట్స్ ఆపేసి కడిగేస్తే మంచి గ్లో వస్తుందా? సూపర్, చాలా సింపుల్ చిట్కా, చాలా బాగుంది. సింపుల్గా ఇంట్లో 2 ఉంటాయి కాబట్టి, ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఆయిల్ వేసి మనం కలపాలండి. కలపాలా? ఇంతకీ దీన్ని అంటే ముద్దలాగా తయారవ్వాలంటే వాటర్ వేయాలి కదా? వేయాలండి. ఇది వేడిగా ఉంటుంది కదా, ఒక 2 మినిట్స్ అయ్యాక మనం వాటర్ వేసి మనం పిండి లాగా. ఇది మనం పిండి కలిపాక ఒక ½ అవర్ నానబెట్టాలండి. నేను కలిపి ఉంచాను. ఇలా చేసుకో. ఇది ఏదో భలే వెరైటీగా ఉంది. ఆల్రెడీ అదేదో స్వీట్ ఐటమ్ రెడీ అయినట్లుగా కనబడుతుంది. పిండి మాత్రం అది కొంచెం పఫీగా అవుతుందండి నానాక. అలా అవుతుందా? కొంచెం పఫీగా అవుతుంది. సో కంపల్సరీగా ½ అవర్ పెట్టాల్సిందే. ఓకే, సో ఇప్పుడు దీంతో మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. సో మీరు చెప్పండి, లోపు అది హీట్ అయ్యే లోపు ఏం మంచిది, ఏదైనా టిప్ ఐడియా ఉందా? సో వెయిట్ లాస్కి ఒక టిప్ ఉందండి. ఓకే, మనం ఎర్లీ మార్నింగ్ కొంచెం ల్యూక్ వామ్ వాటర్లో హనీ వేసుకొని, దాల్చిన చెక్క ఉంటుంది చూడండి, ఆ పౌడర్ ½ స్పూన్ వేసుకొని రోజు తాగాలి. ఇది ఎవరు చెప్పారు మీకు? నాకు ఒక డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పారా? ఓకే, డాక్టర్ చెప్పారు కాబట్టి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. జనరల్గా చాలా మందికి తెలిసిందే, వామ్ వాటర్లో హనీ లెమన్ వేసుకొని అది రెగ్యులర్గా తాగుతారు. లెమన్ వేయనక్కర్లేదండి, ఓన్లీ హనీ దాల్చిన చెక్క పౌడర్ సరిపోద్ది. ఓహో, బాగుంది, నైస్ టిప్. మీరు చేస్తున్నారా అది? ఆల్రెడీ చేస్తానండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే ఎన్ని రోజులు అవుతుందా అది టిప్ స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది. అవునా? వేరియేషన్ బాగా కనిపించిందా? కనిపించింది. అవునా? ఓకే, మనం దీన్ని చపాతీలా ఉండల్లాగా చేసుకోవాలి ఫస్ట్. ఇంతకీ ఇది రెడీ అయిన తర్వాత పూరి దేంతోనైనా కాంబినేషన్తో తింటారా? అట్లా డైరెక్ట్గానే తినచ్చు. ఎన్ని రోజులు ఉంటుంది వన్స్ రెడీ అయితే? 15-20 డేస్ దాకా ఉంటుందా? క్రిస్పీగా తయారవుతుందా? స్టోర్ చేయాలి, బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు 15 డేస్ 20 డేస్ అలా ఉంటుంది. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది ఫస్ట్ మా మదర్ చేసేదండి. మా డాడీ హైదరాబాద్లో తెచ్చేవారు, అది ట్రై చేశాను, వచ్చింది. చేసింది, నేను తర్వాత మేము చేస్తాను. ఓహో, ఇది ఎక్కడ ఐటమ్ ఇంటికి? ఇది ఎటు సైడ్ ఐటమ్ అయి ఉంటుంది? ఇది నార్త్ సైడ్ అండి.
సో మరి మీరు సినిమాలు అవి చూస్తూ ఉంటారా? చూస్తానండి. రీసెంట్గా వెళ్ళారా? వెళ్ళామండి. అంటే వచ్చిన సినిమాలన్నీ బాగుందని టాక్ వింటేనే వెళ్తారా, లేకపోతే జస్ట్ వస్తే చాలు వెళ్దామని? లేదండి, మంచిగా బాగుందని టాక్ వస్తేనే వెళ్తారా? ఓకే. అపర్ణ గారు మీరు వెళ్తుంటారా? ఎక్కువ చూస్తుంటారా, తక్కువేనా? తక్కువే. మీ అమ్మాయి అడగదా సినిమాకి వెళ్దామని? ఎక్కువ అడగదా? ఎవ్రీ వీక్ వెళ్దామంటుందా? మరి మీరు ఎన్నాళ్ళకోసారి వెళ్తుంటారు? 15 days 1 month. 15 days 1 monthకి ఒక సినిమాకి వెళ్తారు మొత్తానికి. ఎగ్జామ్స్ అయినాయండి పాపకు, గ్యాప్ వచ్చింది. ఓహో. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడల్లా మీ పాపకి మీకు కూడా బాగా వర్క్ ఉంటుంది ఇంట్లో చదివించడానికి? అంతా తోటి కూడా ఉంటారు, చదివిస్తామండి. ఎక్కువ ఫస్ట్ ర్యాంక్. అవునా? ఎవరు కేర్ తీసుకునేది ఎక్కువగా, అంటే చదువు విషయంలో మీరా మీ వారా? మీరు ఎక్కువ తీసుకుంటారా? మీరేంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? డిగ్రీ కంప్లీట్ చేశారు. మీదండి? నాది కూడా డిగ్రీ కంప్లీట్ అండి. ఓహో. సో మీరు చదువుకునే టైంలో కానీ చిన్నప్పుడు కానీ మామూలు చాలామంది అడుగుతుంటారు కదా, మీ గోల్ ఏంటి మీ గోల్ ఏంటి అని. అప్పుడు ఏమన్నా అనుకున్నారా మీరు? నేను లా చేద్దాం అనుకున్నానండి. ఓ సూపర్. మరేమైంది? ఇంకేంటి, పెళ్ళి అయిపోయిందంటే భలే చెప్పారండి సైలెంట్గానే. అసలు ఇంకేముంది, పెళ్ళి అయిందంటేనే అంత జీవితం ముగ్గుపాలన్నట్లు. అంతే అయిపోయిందండి. మనం పూరి చేసుకున్నాం కదండి, దీనికి మనం ఇట్లా కట్ చేసుకోవాలి లైట్గా, అవి పొంగకుండా. ఇట్లా కట్ చేస్తే అది పొంగదు? అవి పొంగవండి. ఓహో. పూరి లాంటి వాటికి కూడా మరి ఇలా చేస్తే పొంగవేమో కదా? అయితే పొంగవు, కానీ మన పూరీలు పొంగాలి కదా. పొంగాలే, అయితే పొంగకూడదు అంటే ఇట్లా చేసేయాలి. పొంగకుండా అంటే చేసేయాలి. మనకు ఆయిల్ కూడా కాగింది. ఓకే. జస్ట్ అందులో ఆయిల్లో వేయగానే పెప్పర్ స్మెల్ వస్తుందండి, వెంటనే వస్తుంది. మనకు పెప్పర్ వాసన తొందరగా వస్తుందండి, వేరే వాసన. ఇది ఇట్లా డైరెక్ట్ గానే తినాలా మీరు చెప్పినట్లు? అవునండి, వేరే కాంబినేషన్ అంటే చట్నీ అవసరం లేదు, జస్ట్ టైం పాస్ కి స్నాక్స్. సో మీరు ఎక్కువగా ఎలాంటి వంటలు చేస్తుంటారు? నేను అన్ని ట్రై చేస్తానండి. అన్ని ట్రై చేస్తారా? మీకు ఎక్కువగా ఏది ఇష్టము? స్నాక్సా, నాన్ వెజ్జా, వెజ్జా? నేను మేము వెజిటేరియన్. వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్. ఇవి అయిపోయినాయండి. ఓకే, తీసేద్దాం. లైట్గా డెకరేషన్ లాగా ఫ్లవర్స్ పెట్టేస్తాం. ఓకే. ఇవి ఆ ఫ్లవర్స్ కలిపి భలే ఉన్నాయండి. ఈ ప్లేట్స్ అన్ని బౌల్స్ కూడా బాగా మెరిసిపోతున్నాయి. సిల్వరేనండి. ఇన్ని సిల్వర్ ఎందుకు కొన్నారు? ఇంట్లో లేదండి, ఇంట్లో ఎక్కువ సిల్వరే యూజ్ చేస్తాం. అవునా? ఓహో. సర్వింగ్ కోసము, ఇంట్లో తినేదానికి, ఇంకా అన్నిటికీ ఇవే ఎక్కువ. సూపర్. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓ షూర్. సో వేడివేడిగా క్రిస్పీగా మసాలా పూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇందులో. అండ్ ఎస్పెషల్లీ పెప్పర్ ఇష్టమైన వాళ్ళకైతే కనుక ఇది అసలు మామూలుగా ఎంత దూరంలో ఉన్నా కానీ పెప్పర్ డామినేటింగ్గా మనకి మంచి స్మెల్ వస్తుంది. దీంతో పాటుగానే ఇంకా జనరల్గా చాలామంది ఇలాంటి వాటిల్లో స్వీట్ కూడా యాడ్ చేస్తారు లైట్గా, అట్లనే బాగానే ఉంటుంది. బట్ హాట్ ఈ టైప్లో స్నాక్స్ కావాలంటే కనుక డెఫినెట్గా ఇదే క్వాంటిటీస్లో ఇదే స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చిన్నపిల్లలకి వీళ్ళందరికీ కూడా కొంచెం కారం లేకుండా బాగా అనిపిస్తుంది, మంచి కమ్మగా ఉంది. ఓకే అండి, లత గారు చాలా బాగున్నాయండి మసాలా పూరి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి నిజానికి, సాఫ్ట్గా కమ్మగా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా అంటే కారం అంటుంటారు అంటే వాళ్ళు ఏం తిన్నా, కానీ ఇదైతే మాత్రం చాలా సాఫ్ట్గా కమ్మగా బాగుంది. మంచి కాన్సెప్ట్తో, అంటే మీరు ఎక్కడ నుంచి తెచ్చినా హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో నేర్చుకుని వచ్చారన్నారు, చాలా చాలా బాగా చేస్తున్నారు. ఒక నిమిషం మిమ్మల్ని విష్ చేయలేరు. హాయ్, మీ పేరు? జ్యోతి. మీరు? మాధవీనా. ఏమవుతారు మీకు? మీకు తోటికోడలా? ఎవరు? తినా? తను ఫ్రెండ్. ఓకే. సో మీరు చదువుకుంటున్నారా? స్టడీస్. మీది హౌస్ వైఫే కదా, మీ తోటికోడలు అన్నారు కదా, మీరు ఇద్దరు బాగా ఫ్రెండ్సా? అంటే బాగా క్లోజ్గా ఉంటారా? ఫ్రెండ్స్ లాగా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్ని కలిసి చేస్తూ ఉంటారు. ఒకటే ఇంట్లో ఉంటారా? ఓకే ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లత గారు, అపర్ణ గారు, చాలా మంచి వంటల్ని మాకు పరిచయం చేశారు. రెండు కూడా చాలా బాగున్నాయి. అంటే మీరు రెడీ చేసిన వంట ఎంత సింపుల్గా అయిపోయింది, చాలా ఫాస్ట్గా. మీరు చేసినవి కూడా అంతే, ఇంగ్రీడియంట్స్ తక్కువే అండ్ అంతే ఫాస్ట్గా అయిపోయాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, ఇప్పటి వరకు తెలంగాణ రుచులను పరిచయం చేసుకున్నాము. చాలా బాగున్నాయి, ఎంత సింపుల్గా ఉన్నాయో అంత టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరికొన్ని రుచులతో మరో స్పెషల్లో కలుద్దాం. అంతవరకు బాయ్.